మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, నేను మీ ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధు గారు. నమస్కారం శివరుద్ర సాధు గారు. నమస్కారం మిత్ర. సార్, మీలాంటి అఘోరాలకి ఒక ఇంట్లో మీరు పొరపాటున కూడా వెళ్ళినట్టయితే, ఎటన్నా విజిట్ చేసినప్పుడు వెళ్ళినట్టయితే ఆ ఇంట్లో ఆత్మలు, ప్రేతాత్మలు, భూతాలు ఉన్నట్టు మీరు పసిగడతారా? నిజంగానే ఆత్మలు, ప్రేతాత్మలు ఉంటాయా? ఉంటే ఒక మనిషిని ఏ విధంగా గురి చేస్తూ ఉంటాయి? నిజంగానే భయాందోళనకు గురి చేస్తాయా? అల్లోకల్లోలం చేస్తాయా? ఆ మనిషిని నిద్ర పట్టకుండా చేస్తాయంటారా? మీ మాటల్లో మీరు ఏం చెప్తారు? అసలు నిజంగా దయ్యాలు, భూతాలు ఉన్నాయా? ఇదంతా కట్టుకథనా, కల్పితమా, లేకపోతే బతకడం కోసం కొంతమంది చెప్తున్న మాటలు అంటారా? మానవ శరీరం ఏంటంటే స్వామి, మనము అఘోరాలమా, సాధువులమా, సాధ్వికులమా అనేది పక్కన పెట్టేస్తే, చిన్నప్పుడు మనం పేదరాశి పెద్దమ్మ కథలు వినేవాళ్ళం. ఆ కథలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆమెకి ఎవరో వాళ్ళ అమ్మమ్మలో, పెద్దమ్మలో ఎవరో చెప్తారు. నేను అన్నది పేదరాశి పెద్దమ్మ అంటే ఆమె కంటే పెద్దోళ్ళు ఎవరు లేరు ఇక మన పుస్తకాల్లో. అంటే ఈ కథలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏదో ఒక దగ్గర నుంచి లాస్ట్ అంటే బాటం వెళ్తే ఎక్కడో ఒక దగ్గర జరిగిన సంఘటననే కథ. సంఘటన జరిగింది అని అంటే ఖచ్చితంగా అక్కడ వాస్తవికాల రుజువు అయినాకనే పుస్తకాల్లోకి వస్తుంది. ఇప్పుడు మీరు అన్నదల్లా కేవలం ఆత్మలు, ప్రేతాత్మలు. ఇప్పుడు ఆత్మలు, ప్రేతాత్మలు అన్న విషయం చాలా పెద్ద సబ్జెక్టు. మనం మాట్లాడితే ప్రేతాత్మలు, ఆత్మలు అన్న విషయం కంటే ముందు దేవాది దేవతలు, దేవుళ్ళు ఎలా అయ్యారంటే సాగర మదనం జరిగింది ఇటు అసురులకి, అటు దేవతలకి. అంటే రాక్షసులు ఉన్నారనే కదా అర్థం. అంతే కదా. కాబట్టి ప్రూఫ్ ఉంది కదా ఆడ. అంటే రాక్షసులు ఎక్కడున్నారు? వాళ్ళు దేవత రూపంలో ఉన్నారు అక్కడ పైన. దేవుళ్ళ దగ్గర గొడవలు జరిగే సమయంలో అమృతాన్ని గురించి యుద్ధంలో ఇద్దరు వ్యక్తులకు జరిగింది. ఒక వ్యక్తులు దేవతలు, ఇంకో వ్యక్తులు రాక్షసులు. అంటే దేవాది దేవతలు గుడిలో ఉన్నారు కదా, పూజిస్తున్నాము, మంచి చేస్తున్నాము, మర్యాద చేస్తున్నాము. అమృతం పోసే సమయంలో రాహు కేతువులు ఎవరైతే ఇప్పుడు పూజిస్తామో వాళ్ళు రాక్షసులు. యాక్చువల్లీ వాళ్ళు ఏం చేశారంటే దేవాది దేవతల వరుసలో వచ్చి విష్ణు మహానయుడు మోహిని రూపం ఎత్తిపోస్తూ ఉంటాడు అమృతాన్ని వాళ్ళందరికీ. అమృతం అయిపోతుందేమో అని వీళ్ళిద్దరూ ఓపిక పట్టుకోలేక వీళ్ళ వరుసలో వచ్చి కూర్చొని ఇలా పెట్టి తాగేస్తారు. తాగింది గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళని తీవ్రమైన శాపం పెడతాడు. పెట్టి తలలు ఖండిస్తాడు. ఇలాగా ఖండించేస్తే అవి భూమండలంలో పడ్డాయని, తర్వాత వాళ్ళు పాప ప్రాయశ్చిత్తం కోసమని నవగ్రహాలలో చూడండి, శనిగ్రహాల ప్రభావం ఎక్కువ, కుటుంబాల ప్రభావం ఎక్కువ, కుజదోషాల ప్రభావం ఎక్కువ, నరదోష ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా. రాహుకేతులు అనేవాళ్ళు పెళ్ళిళ్ళు, సంసారాలు, ఉద్యోగాలలో అడ్డుకుంటున్నారు, వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అడ్డుకుంటున్నారు అనేది కొన్ని దోషాల పేరు వింటాం. అంటే ఇది దేవాది దేవతలలో రుజువు చేయబడ్డది. మీరు అడిగిన విషయంకి వస్తే సాధువులు, సాధ్వికులు, అఘోరాలు, అఘోరీలు, నాగసాధువులే కానీ, యోగినిలు, జోగినిలే కానీ ఎవరైనా సరే ఒక ఇంట్లోకి అడుగు పెడితే ఒక యాంత్రిక శక్తో, మాంత్రిక శక్తో, తాంత్రిక శక్తి ఉన్నదని ఎలా కనిపెట్టగలరు? అసలు వాళ్ళకి అలా ఎలా వస్తుంది? మీకున్నట్టుగానే వాళ్ళకి కళ్ళు, మీకున్నట్టుగానే జ్ఞానం, మీకున్నట్టుగా చదువు. అంటే మీకు దివ్యశక్తి ఉంటుంది. దివ్యశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మీ సాధనని బట్టి వస్తుంది. అలా ఉండదు. ఇప్పుడు ఎవరన్నా ప్రేక్షకులకు తెలియాలని చెప్తున్నాము. ఒక దివ్యమైన శక్తి ఎందుకు వస్తుంది, ఒక దివ్యమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అనేది ఏంటంటే స్వామి, పురాణాలు ఏదైతే వేదశాస్త్రాల పఠనాలు చేసిన పౌరహిత్యాలు ఉంటాయో, సాధువులు కానీ, సాధ్వికులు కానీ, ఇంకెవరైనా కూడా ఒక యథార్థమైన సంఘటనని వాళ్ళు చదవగలరు. ఇది మీకు చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇలా కళ్ళు మూయగానే ఆత్మ వచ్చి దాన్ని కనిపెట్టడం ఎవరి తరం కాదు. మీకు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. ఎంత పెద్ద అఘోరానన్నా విలువండి. నా పేరు శివరుద్ర సాధు, నేనైతే మీకు కనబడతా ఛానల్లో కదా. ఇలా కళ్ళు మూయగానే ఇక్కడ ఉంది ఆత్మాన అనేసి ఎంత పెద్ద అఘోర అయినా, ఎంత పెద్ద సాధువు అయినా ఎలా చెప్తాడనంటే, ఇంతంత పెద్ద పెద్ద పుస్తకాల పఠనం చేసిన వాడు ఎన్నో అనుభవాలని అందులో రాయడం చేత అక్కడ ఉన్న ఆ వాతావరణాన్ని సస్పెక్ట్ చేస్తాడు. మీకుందా అంతటి అనుభవం? అనుభవం నాకు ఏడుంది. ఆత్మల్ని పట్టేసేసి దాన్ని బందీ చేసేసేసి దాన్ని విచ్చలవిడిగా చేసేస్తామన్న దగ్గర లేదు. నేనైతే ఎక్కడ ఇంతవరకు చెప్పలే కదా ఆత్మల్ని పడతానని. మీరు అడిగిన ప్రశ్న చెప్తున్నాం మేము. మీరు నన్ను ఏమడిగారంటే, ఒక వ్యక్తి లోపలికి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎలా కనిపెడతారు అన్న విషయం. దానికి శాస్త్రజ్ఞానంతో పని ఉందా? లేదు.
కదా. దేంతో పని ఉంది తెలుసు అక్కడ, మానసిక జ్ఞానంతో పని. అది మీరు అడిగిన ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న కాబట్టి, ఒక వ్యక్తి ముఖంలో కళ ఉండదు, చూడ్డానికి అదేదో కోల్పోయిన వ్యక్తుల్లాగా, నీలాగా నార్మల్గా ఉండ కూడా అబ్నార్మల్గా పనులు చేయడాలు, 10 మందిలో కూర్చోకుంటే ఒక్కడే పోయి కూర్చోడు, చీకట్లో కూర్చోడాలు, ఆ ఇంట్లో బూజు అందరి ఇంట్లో పడుతుంది. అవును. కానీ కొందరింట్లో బూజు చూడండి చూడగానే భయం అయ్యేలాగా పడుతుంది. అవును. ఇప్పుడు నువ్వు ఎంత అద్దాల మీద కట్టినా ఏదో ఒక మూలకైతే డస్ట్ ఫార్మేషన్ అవుతుంది. గ్యాస్ వల్లనో, అగరబత్తుల వల్లనో, ధూప్ స్టిక్స్ వల్లనో, పూజలు హోమాల వల్ల కంపల్సరీ అవుతుంది. కానీ అది చూడ్డానికి అది ప్రమాదకరంగా కనిపించదు. కానీ కొన్ని పడవబడిన ఇంట్లో చూడండి సస్పెక్టెడ్గా కనిపించి ఏదో నడుస్తుంది అనిపిస్తుంది. సినిమాల్లో కూడా చూడండి ఏదో శ్మశానం దగ్గరకు, సమాధి దగ్గరకు పోయినప్పుడు పెద్ద హెవీ కనబడతాయి కదా స్వామి, దాని రూపం వేరే ఉంటుంది. దానికి జ్ఞానంతో పనే, పుస్తకంతో పనే మీరు ఆలోచించండి. మీరు అన్నది ఇంకా పరిజ్ఞానం. ఆత్మ అనేది పెద్ద వర్డ్. అది నేను అన్నది కేవలం మామూలుగా ఇలా చూసి ఇట్లా ఉన్నదా లేదని కనిపెట్టడం అందరి తరం అవుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం శివరుద్ర సాధువు ఏం చేస్తాడు అనేది మీ డౌట్ కాబట్టి దాన్ని పరిష్కారం చేయడం ముఖ్యమైనది. పరిష్కారం తెలియని వాడు అందులో అడుగు పెట్టలేడు. నీకు అర్థమైందా శంకర? యు ఆర్ ఎ స్టూడెంట్, ఐఎమ్ ఆల్సో స్టూడెంట్. కానీ మీరు నేను చదివిన చదువులు అందరం ఒకటి, 40 మందిలో ఒకటే క్లాస్ ఫస్ట్ ఎందుకు వచ్చాడు? మరి అందరు రావాలిగా, అదే టీచర్ చెప్పాడు కదా. అంటే ఇప్పుడు పరిహారం తెరమని వాడు దాంట్లో ఏలు పెట్టాడంటే ఉన్నా కూడా లేదని చెప్తాడు. మరి అలా ఉండదు. మంచి ప్రశ్న. అయితే లేదన్నాడు అనుకుందాం ఉదాహరణకి, ఇక్కడ ఏమీ లేదు అని అంటే మన ప్రజలు ఏమంటారు? లేదన్నప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి స్వామి అని అడుగుతారు. అంటే కొన్ని సస్పెక్టెడ్గా, అవాంఛనీయంగా అకాల మరణాలే కానీ, అకాలంగా యాక్సిడెంట్లే కానీ, ఇంకేదో ఇంకో చెప్తాడు కదా. చెప్పినప్పుడు ఏం చేస్తారంటే వాటికి న్యాయమైనది వివరణ ధర్మశాస్త్రం ప్రకారంగా ఇయ్యగలిగిన వ్యక్తే అక్కడ నిజం ఉన్నదా అబద్ధం ఉందా చెప్పగలగాలి. ఇది ఏ యుగంలో ఉన్నాం? కలియుగంలో ఉన్నాం. లేనిది ఉన్నది లేనట్టు చెప్తేనే మనిషిని వింటున్నారు ఈ రోజుల్లో. ఉన్నది ఉన్నట్టు చెప్తున్న వాడిని ఏమంటారు తెలుసా? ఈయన గారికి ఏం తెలియనట్టుంది, మెల్లగా ఎస్కేప్ అవుతుంది అంటారు. ఇదే ముఖ్యమైన. ఇప్పుడు మీరన్న ప్రశ్న జరుగుతుంది, లేనిది ఉన్నట్టే చెబుతున్నారు అని అంటే మరి లేనిది ఉన్నట్టు చెప్పినందుకే మరో పబ్లిక్ అంతా అట్రాక్టివ్గా పోయారు. ఇప్పుడు రుద్రాక్షలన్నీ నేను వేసుకున్నా, శివభక్తున్నాను కదా. ఇప్పుడు ఇది వేసేసుకొని నేను ఊగాను అనుకోండి గుడి దగ్గర, చేయడం దగ్గర, వండర్ మీరు కావాల్సింది ఏంటంటే అబ్బా శుభరుద్ర సాధువు ఒళ్ళంట రుద్రాక్షలు పెట్టి త్రిశూలం బట్టి ఇట్లా ఆయన దేవుడు వస్తాడంట అని అంటే మామూలుగా ఉండదు ఇక క్యూ, అంతే బీభత్సమైన క్యూ. కానీ నా అంతరాత్మకు తెలుసు కదా నేనెవరో. నేను అనేది అది అంతరాత్మతో తెలిసిన మహానీయులే మీరన్న సాధకులు. అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆత్మ ఉంది, అక్కడ ప్రేతాత్మ ఉందని చెప్పరు. మరి ఏం చేస్తారు వాళ్ళు వచ్చి చెప్పేది ఏంటంటే అమ్మ ఇక్కడ నరఘోష, ఇక్కడ నరదిష్టితో పాటు మీ పితృతర్పణాలు అర్పించినప్పుడు మహాలయ పక్షాలు కానీ, మళ్ళీ పెత్తర అమావాస్యలే కానీ, ఇలాంటి విషయ వివరణలు ఉన్నప్పుడు వాళ్ళు స్వీకరిస్తలేరు అనేది చెప్పడం ధర్మం. ఎందుకు స్వీకరిస్తలేరు గురువు గారు? మరి ఏ విధంగా చెయ్యాలి అని అంటే వాళ్ళు ఏదో తీరని కోరిక ద్వారా ఎవరికీ చెప్పకుండా ఒకటి హఠాత్ మరణం చెందడం ద్వారా, రెండో విషయం వాళ్ళు కొన్ని జీవితంలో అనుకున్న పనులు లక్ష్య సాధన కాకపోవడం వల్ల ఆ లక్ష్య సాధనని కొడుకులో లేకపోతే బిడ్డలో లేకపోతే భార్యనో లేకపోతే అన్నదమ్ముల్లో తీర్చే వరకు మొండేసి కూర్చొని ఉండడం. న్యాచురల్ వరల్డ్లో చెప్పాలంటే స్వామి సహజ సిద్ధమైన మరణం వచ్చిందే అనుకోండి, ఆ ఇంట్లో మనం పితృతర్పణాలతో పని ఉండదు. అబ్నార్మల్గా అయిన దాంట్లోనే అడుగుతారు. యాక్సిడెంట్ అయ్యి సూసైడ్ చేసుకొని లేకపోతే ఇంకేదైనా చేసుకొని చనిపోయిన వ్యక్తుల గురించే ఈ పితృతర్పణాల ఘోషాలు అడుగుతారు. మరి ఆ ఘోషాలు గురువులు కనిపెడతారు, సాధువులు కనిపెడతారు. ఆ ఆత్మ శాంతి కలగలేదని చెప్పే హక్కు మన దగ్గర ఉంది. ఎలా చెప్పగలుగుతారు గురువారు అని అంటే గరుడ పురాణమే రాసి ఉంది కదా, అంత పెద్ద పురాణం రాసింది. గరుడ పురాణం ఎన్ని పేజీలు రాసింది తెలుసా మిత్ర? గరుడ పురాణం వచ్చేసి 12,000 పేజీలు. పేజీలే 12,000. ఇప్పుడు చదువుతున్నది గరుడ పురాణం కాదు, నేను ముమ్మాటికి నమ్మను. గరుడ పురాణం ఇప్పుడు గింతున్నది, ఇంతే వెడల్పు. గరుడ పురాణం ఇంత పెద్ద గ్రంథాలు అవి. అంటే దాంట్లో మీరు ఒక సినిమాలో చూడండి విత్ డయాగ్రామ్ చూపిస్తాడు మనకి.
కుంభీపాకం అనగానే అసలు కుంభీపాకం చిత్రపటం వేసి అందులో ఎవరిని ముంచాలి, అసలు దేనికోసం అలాంటి రాస్తారు కదా. అట్లా మానవ శరీరంలో ఎన్ని శక్తులు ఉన్నాయి తెలుసా మిత్ర? నీ నాడి మండలంలో 9 గ్రహశక్తులు, అంటే వెనకాల నుంచి మొదలు పెడితే, అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క శక్తి అని అంటే అరికాలలో ఉన్న చిటికన వేలు నుంచి మొదలు పెడితే నీ తల నెత్తి మధ్యలో ఉన్నంత వరకు నీ సమస్య. మనకి ఏమీ లేదు. ఒకడికి నెత్తిలో సమస్య వెనుక భాగం, ఒకళ్ళకి కేవలం ఈ కన్ను భాగం సమస్య, ఒకళ్ళకి కేవలం ఇక్కడ వస్తుంది, ఒకళ్ళకి చెవును వస్తుంది, కింద వస్తుంది, కొంతమందికి ఇక్కడ వస్తుంది, కొంత గుండె వస్తుంది. ఇలా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఒక మనిషి శరీరంలో మీరు గమనించి చూస్తే నాకు తెలిసి 1,00,000 పైన వెళ్తుండొచ్చు సమస్యలు. ఎన్ని నరాల చిటికనేల దగ్గర నుంచి మొదలు పెడితే సమస్యలు, గోరులో కూడా సమస్యలు ఉన్నాయి కదా. ఆర్టిటైటిస్ అంటారు, ఆర్థోపెడిటైటిస్ అంటారు, ఎన్ని ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పుడు మరి ఆ పుస్తకం ఎన్ని అనుభవాలతో రాసి ఉండొచ్చు. గరుడ పురాణం ఉంది అంటే మీరు అన్నట్టు ఇక్కడ ఆత్మలు ఉన్నాయని రుజువు ఉంది కదా. కాగితం ఆత్మలు ఇట్లా కళ్ళు మూసుకొని ఉన్నది లేదు ఇట్లా ఊపేసేసి ఇక్కడ ఆత్మ ఉందని చెప్పరు ఎవరు. పురాణాలు చదివి వేదశాస్త్రాలను పఠించిన వాళ్ళు ధర్మయుద్ధముగా పరిష్కారం చేసిన గురువులు మాత్రమే లోపల అడుగు పెడతారు. ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది మీరు అడిగిన దాంట్లో. పరిష్కారం తెలిసిన వాళ్ళే లోపలికి అడుగు పెడతారు సమస్యలో. పరిష్కారాలు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అడిగిన ప్రశ్నకు వెళ్తే ఆ సమస్యని తీసుకెళ్ళి రప్పించి ఇంట్లో ఉన్న ఎవరో ఒక వ్యక్తికి ఒక ఎరలాగా చెప్పగలుగుతారు. ఎలా అంటే మీకోసమే ఉన్నారు, మీ మీద ఏదో చేశారు, మీ మీద ఇంకేదో జరుగుతుందని అంటాముగా, నమ్ముతారు మన వాళ్ళు కదా. ఇప్పుడు నీ ఇంట్లో కూడా నిన్ను సమస్య చేస్తాడా శంకర? ఓ మాట ఆలోచించి అలా ఎలా నమ్మేస్తాం మరి సమస్య చేస్తున్నాడంటే? ఇక్కడ జరుగుతున్న పొరపాటే అది. నీ ఇంట్లోకి ఉదాహరణకి ఏదో గాలి ప్రభావం వచ్చిందో ఎవరో ఏదైనా పంపించారనుకోండి, అది ఖచ్చితంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి తిరుగుతుంటుంది ఏదో చేయడానికని. అది కనిపెట్టడానికి గురు సాధకులు అవసరం. కానీ నీ ఇంట్లో సమస్యని ఇంకా సమస్య చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. మీరు అడిగిన ప్రశ్న అది అంతే కదా. ఉన్నది లేనిది, లేనిది ఉన్నది అని అంటే అసలైన సమస్య ఏందో చెప్పకుండా మీకు ప్రాణగండం ఉంది ఒకటి, మీ కులదైవం లేదు 2, మీకు మీ విషయ వివరణలలో ఈ విధంగా పోతుంది, మీరు ఈ విధంగా చేయకపోతే ఈ విధంగా అవుతుందని 3. ఇన్ని విషయాలు చెప్పినప్పుడు ఒక వ్యక్తి భయభ్రాంతులు అవుతాడు. సాధువులే కానీ మీరన్న గురువులే కానీ పీఠాధిపతులు మఠాధిపతులుగా చెప్పేది ఏంటంటే సమస్య ఎంత పెద్దదైనా అమ్మ వ్యాధి పుట్టక ముందుకే పరమాత్ముడు మంది కనిపెట్టాడు. అది రాసింది మన దగ్గర. అదే ధన్వంతరి. వ్యాధి పుట్టక ముందుకే మందుని కనిపెట్టారు ధన్వంతరి రూపాన. అంటే మన దగ్గర ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంది కదా. పరిష్కారం తెలిసిన గురువులని ఎందుకు చేరాలని మన వాళ్ళు అంటారంటే, నువ్వు ఈరోజు ఒక పరిస్థితిని చేదాటుకున్నావు, ఒక పరిస్థితిని చేజార్చుకున్నావు అంటే ఏం తెలుసా మిత్ర? గత జన్మలోనో లేకపోతే ఈ జన్మలో ఏదో రుణభాగ్యాలు ఉన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి ఈ సమస్యలు. అందరి ఇంట్లో ఉంటాయా? ఇప్పుడు అందరి ఇంట్లో ఆత్మలు లేవుగా, అందరి ఇంట్లో ప్రేతాత్మలు లేవు కదా, అందరి ఇంట్లో క్షుద్ర పూజలు జరుగుతలేవు, కొందరింట్లో జరుగుతుందని అంటే పుణ్యం కొద్ది పురుషార్థం. నువ్వు ఎంత పుణ్యం చేస్తే జీవితం ముందు ముందు అలా ఉంటుంది అని అంటారు. లక్షల కోట్లు ఉన్న కుటుంబాలలో పిల్లలు వికలాంగులుగా ఎంతమంది ఇంట్లో ఉన్నారు మీరు చెప్పండి. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైంది. లక్షల కోట్లు ఉన్న కుటుంబాల్లో మరి వీరాది వీరులు 7 అడుగులు 8 అడుగులు పాపం అంటలేను. గత జన్మలో నీ రుణం ఈ ఇంట్లో రాసుంటే నువ్వు ముమ్మాటికి అనుభవించక తప్పదు. మేము ఈ మధ్య కాలం ఒక దగ్గరికి వెళ్ళాము. బాగున్నారు, కుటుంబం సెటిల్డ్, అంత బాగుంది, వెల్ సెటిల్డ్, మంచిగా ఉన్నారు, ఏం బాధ. పుట్టిన బిడ్డ పుట్టిన 5 monthsకే ఫిట్స్ లాంటిది వచ్చేసి అబ్నార్మల్ అయిపోయింది. ఇప్పుడు 9.5 years. అప్పటి నుంచి మరి బాధ అయిందా అమ్మా అని అంటే, నా బిడ్డ నాకు ఎందుకు బాధ అని అడిగింది. అంటే ఎందుకమ్మా అట్లా అంటే, నేను మంచిగా టైంపాస్ అవుతుంది స్వామి, మేము మంచిగా చూసుకుంటా, బాగా చూసుకుంటా, నాతో మాట్లాడుతుంది అన్నది. అంటే నీ బరువు నీ బాధ్యతలు నీ కుటుంబమే మోయగలదు, ఇదే రుణ బాధ్యతలు. కాబట్టి నువ్వు ఏ పాపం చేసావో ఏ పుణ్యం చేసావో అనేది కూడా నీ వంశంలో పుట్టించే అంశమే పరమాత్ముడు. నిన్ను నువ్వు మోయగలవు కదా. మీరు అడిగినది గురువులు సాధువులు ప్రేతాత్మలను ఇలా చూడగానే పట్టేస్తారు, ఇలా చూడగానే పట్టేస్తారు అంటే లోకమంతానే ప్రేతాత్మలు ఉన్నాయని నేను చెప్తా. లోకం మొత్తం ప్రతి గడపలో ఒక ఆత్మఘోష ఉందంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు లేదు. ఎందుకంటే ఎలా లేదు అనడానికి, ఎందుకు లేదు ఉన్నది అనడానికి కారణం ఏంటంటే స్వామి, ఆత్మఘోష ప్రతి ఇంటికి ఉంటుంది. ఆత్మఘోష ఏంది? ప్రతి ఇంటికి ఉంటుంది. చావు లేని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అందరూ ఖచ్చితంగా మన తాతనో నానమ్మనో పెద్దమ్మనో చిన్నమ్మనో అత్తనో ఎవరో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ జ్ఞాపకం ఏదైతే ఉంటుందో ఈ జ్ఞాపకమే పితరమావాస్య. కాబట్టి మనం ఏం చేస్తాం, నీకు ఆత్మఘోష లేనప్పుడు నువ్వు ఎందుకు పెడుతున్నావు మరి అక్కడ? అంతే కదా, పెట్టొద్దు కదా, అది తప్పు. మరి మహాలయ పక్షాలు సంక్రాంతికి మొత్తం మన ఆంధ్ర ప్రజలందరూ పెడతారు, మరి పెట్టొద్దు కదా వాళ్ళు. ఎప్పుడో నువ్వు పుట్టక ముందుకు చచ్చిపోయిన మీ తాతకి నువ్వు ఎందుకు పెట్టాలి ఇప్పుడు ఇక్కడ పరమాన్నం అంటే? దాని అర్థం ఏంటంటే పితృతర్పణాలు నీ రుణ బాధ్యతలని అర్థం. వాళ్ళు మళ్ళీ పుట్టవచ్చు,
మళ్ళీ మన వంశంలోనే పుట్టవచ్చు, గొప్ప కార్యక్రమాలు చేయడానికి రావచ్చు, కారణ జన్మలు, వంశోద్ధారకులు, వంశాన్ని ఉద్ధరించే స్త్రీలు కావచ్చును. కాబట్టి గౌరవార్థంగా నువ్వు పెట్టాలి. అది అంత మాత్రం నీ ఇంట్లో ఆత్మలు ఉన్నాయా? ఆత్మ ఘోష ఉంది నీ ఇంట, కానీ ఆత్మ లేదు అని అర్థం. ఇంకోటి, మనం రాత్రి పడుకున్నప్పుడు కొంత మొత్తం శక్తి ఆవహించినట్టు మీది, అది సస్పెక్టెడ్ పర్సనాలిటీస్. అంతేనా? అంటే మీద కూర్చుండి అది ముమ్మడి మీద కూర్చున్నది, అది ఉన్నది. ఆత్మకి చాలా బరువు ఎక్కువ. ఇదైతే రాష్ట్రం అది ఉందా? అంటే మీద అది ఉన్నది, ఎందుకు లేదు? నేను ఇందాక చెప్పిన అన్ని రుజువే మిత్ర. నువ్వు ఈ ప్రశ్న అడుగుతావు, అది ఉన్నదా? ఆత్మలు, ప్రేతాత్మలు నీకు అంత రుజువులు ఉన్నాయా స్వామి, మీరు ఎట్లా చెప్తారు ఉన్నాయని అంటున్నారు కదా. దానికి ముందు నేను గరుడ పురాణం గురించి చెప్పిన. మరి గరుడ పురాణం అబద్ధమా? కాదు కదా. దాని తర్వాత శివపురాణం చెప్పిన, దాంట్లో కూడా రాసి ఉన్నాయి కొన్ని శక్తులు అని చెప్పి రాశాను కదా. దానికి ముందు నీకు నేను వ్యాధి ముట్టక ముందుకే మందు కనిపెట్టిండని చెప్పిన పత్రం పేరు ధన్వంతరి, ఆయుర్వేదం. మరి ఇవన్నీ రుజువు చేయబడినది కాబట్టి నీకు అందులో ఒక శక్తిని ఆవహించినప్పుడు, ఒక పరిస్థితి మనిషికి ఒక అవాంఛనీయమైన సంఘటన, ఇది చాలా డీపెస్ట్ ప్రశ్న. ఈ చేతులు ఉంటాయిగా, ఈ చేతులన్నీ టించింగ్ ఇస్తాయి, ఇట్లా పించింగ్, చెక్ 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 పొడిచినట్టు. ఎందుకు ఇవ్వాలి ఈ చేతులు? మీరు గమనించాల్సిన ప్రశ్న, ప్రేక్షకులకు అడగాలి కాబట్టి, చల్లవాలి కాబట్టి చెప్తున్నా. ఇక్కడ 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 గుచ్చినట్టు, అరికాలలో గుచ్చినట్టు, లేదా గోర్ర దగ్గర గుచ్చినట్టు, ఈ కంట్లలో కుచ్చినట్టు, చెవుల్లో కుయ్యమంటూ పొడిచినట్టు, గుండె దగ్గర పొడిచినట్టు, ఇట్లా ఎందుకు అవుతుందంటే ఒక గాలి నీ శరీరంలోకి పోవడానికి ఇవన్నీ దారులు. ఇంత చిన్న లాజిక్ ఉంది కదా. ఇప్పుడు ఇంట్లోకేనే కదా. ఇప్పుడు ఇది న్యూరో సిస్టమ్స్, దీని నుంచి లోపలికి పోగలుగుతుంది. ఇది కూడా హోల్ ఉంటుంది ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకి ఏదైతే హెయిర్ ఉంటుందో, ఈ హెయిర్ అంటే అక్కడ చిన్న చిన్న మైక్రో లెవెల్ అది ఉంది కదా సార్. ఇలా అంత వివరంగా రాస్తున్న దాంట్లో అది నీ పైన ఆధిపత్యం సంపాదించడానికి అవకాశం. అంటే నిన్ను పైశాచికత్వంగా దాని ప్రభావితం నీ శరీరం మీద చూపించడానికి. అది అంటే ఖచ్చితంగా ఏదో హింట్. ఇది అనేది ఎక్కడ జరుగుతుంది? దైవాధీనంలో జరగదు. ఇదంతా క్షుద్ర బలం. ఒక వ్యక్తిని ప్రేరేపించి, ఒక వ్యక్తిని కావాలి, ఒక వ్యక్తిని ఏదో చేయాలన్నప్పుడు, ఇందాక చెప్పాం కదా శాంతించని ఆత్మలు అని చెప్పాం కదా. ఇది మన కుటుంబం కాబట్టి చాలా మంచిది. ఇప్పుడు మీ తాతయ్య గారు ఉన్నారనుకో మిత్ర, 30 ఏళ్ళ కింద చనిపోయారు. మంచి ప్రశ్న, మీరు ఫీల్ కాకూడదు. మీ తాత మీకు కనబడ్డాడే అనుకుందాం అర్ధరాత్రి. నువ్వు ఎక్కువ శాతంగా 90% భయపడవు. తాత ఎందుకో కళ్ళలో కనబడ్డాడమ్మా అంటావు. అంతే. అంటే పొద్దున్న ఏం చెప్తారు, అయ్యో తాత ఏమో కోరుకున్నట్టుండ్రా, పోయి తీసుకురాపో, ఏమో తినబెడదామో, లేకపోతే పులిహోర పెడదామో, తాతకి ఇది అంటే ఇష్టం రా, లేకపోతే ఏమో ఆయన తాగే బ్రాండీ విస్కీ ఉంటే పోద్దాం రా, సాక చేద్దాము, చేస్తారు కదా. మీ తాత నాకు కనబడ్డాడే అనుకోండి. ఇప్పుడు ఏమైతుంది విషయం? మీరు ఆన్సర్ చేయాలి. ఇది జరుగుతుంది అక్కడ. మీ వాడు నీకు బరువు ఎందుకు అవుతాడు? వేరే వాడు రావడం వల్లనే ఆ ఇంట్లో భయం. సరే, ఇప్పుడు నిజంగానే ఆత్మఘోష అనేది ఉన్నది అని చెప్తున్నారు. దీని పరిహారం కూడా ఉన్నదని కూడా చెప్పాను. పరిహారం చెప్పాను. గురువులు వచ్చి వాళ్ళ సాధకులు వాళ్ళ వివరణలు 100% చెప్తారు. ఆత్మబంధనం అనేది పరమాత్ముడికి మనం అప్పచెప్పి సాధువు కాదు, నా డ్యూటీ. సాధువు కాదు, అది మీరు అడిగిన ప్రశ్న ముమ్మటికి అంటే కొంచెం డీప్గా అడగలేదు. నేను చేసేది ఏంటంటే స్వామి, ఒక క్షుద్ర పూజ చేసి ఒక వ్యక్తిని ఇబ్బంది చేశారే అనుకోండి ఉదాహరణకి, అది చేస్తారు మీరు. అయితే ఆ వ్యక్తిని ఇబ్బంది చేసిన వ్యక్తిని కాపాడడం నా ధర్మం. ఓకే, సాధువుల లక్షణం, గురువుల లక్షణం అదే కదా. సో మీ ధర్మం నాకు అర్థమైంది. ఇప్పుడు ఇంకో విషయం, ఈ జనరేషన్లో అసలు తంత్రశాస్త్రం లేదు, తంత్రాలు చేసేవారు తక్కువ, అరుదు అనేది చాలా చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? మనకి కొంతమంది చెప్తున్నారు. చెప్పకూడదు, రుజువుతో పాటు మాట్లాడాలి. రుజువుతో మాట్లాడాలంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు నేను తీసుకొచ్చి మీ ముందర అలా ఉండదు. ఇప్పుడు అట్లా ఇప్పుడు నిజంగా తంత్రం చేసే వాళ్ళు ఉన్నారా అంటే నిజంగా లేదు. మీరు అడిగిన ప్రశ్న కొంచెం మీరు అడిగేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటే ఇంటర్వ్యూలో క్వశ్చన్ టు క్వశ్చన్, ఆన్సర్స్ టు ఆన్సర్ ఉండాలి. అంటే కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది అని అంటే ఎంతమంది? వాళ్ళు యాంత్రిక, తాంత్రిక, మాంత్రిక శక్తులు చేసే వాళ్ళు ఉన్నారు భూమండలంలో. ఉన్నారు. వాళ్ళందరూ బయటికి ఎందుకు వస్తారు? యాంత్రిక, మాంత్రిక, తాంత్రిక, క్షుద్ర పూజలు అనేటివే దొంగలు చేసేది. మరి దొంగలు వచ్చేసి బయట చెప్తారా మిత్ర? నన్ను ఇంటర్వ్యూ చేసినట్టు ఇదే కర్నూలు ప్రాంతంలో పోతూ ఉంటే, కర్నూలు, ఆలగడ్డ, నందిగామ, అక్కడ నుంచి వస్తుంటే కొన్ని ఉన్నాయి, పొద్దుటూరు, ఇటువైపు అయితే అనంతపూర్, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని రూట్స్లో ఉంటారు మనుషులు. శ్రీశైలంలో, నల్లమల్ల అడవులలో కొందరు, వాళ్ళంతా కళ్ళు మూసుకొని చేతిలో త్రిశూలం పెట్టుకొని యాగశాల ముందు కూర్చొని చేసే పరీక్షలు ఉంటారు కదా, వాళ్ళకు గురువులైతే లోపల గుహలో చీకట్లో కూర్చొని చేసే మహానుభావులు ఒకళ్ళు ఉంటారు. ఎవరు నేను చెప్పేది, ఇప్పుడు ఒక వ్యక్తులు ఉంటారు. ఈ వ్యక్తులు ఎందుకు ఉంటారు అలా? నువ్వు మంత్రగాడివో తంత్రగాడివో అయితే గుహల్లో కూర్చోవాల్సిన అవసరం
ఖచ్చితంగా ఉన్నది. నువ్వు సాధకుడి అయితే గుహల్లో ఎందుకు అంటున్నా, బహిరంగంగా కూర్చోవచ్చుగా. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే ఈ అధర్మం చేసేటోడు ఎందుకు వచ్చి చెప్తాడు శంకరా, బయట కనిపించడు అంటే కనిపించాడు ముమ్మాటికి. మీరు అడిగిన ప్రశ్న అంటున్నారు అనడం కాదు, ఉంటున్నారు అంటున్నాను నేను. ప్లేసులు కూడా చెప్పాను నీకు. మన ప్రశ్న ఎలా అంటే అలా ఉండాలి. ఈ ప్రాంతాలలో కొంత సస్పెక్టెడ్గా తిరుగుతారు. రుద్రాక్షలు ఉండవు వాళ్ళ మెడలో, రంగురంగుల్లో ఉంటాయి రాళ్ళది దండలు. ఈ చేతులకు ఉంగరాలు వేరే వేరేలాగా ఉంటాయి, రాళ్ళ ఉంగరాలే ఉంటాయి. ఇప్పుడు నా చేతికి ఉన్నాయి ఉంగరాలు కొన్ని వేరేలాగా ఉన్నాయి, కొన్ని నరసింహస్వామిది, శివుడిది, ఓం ఇట్లున్నాయి కదా. వాళ్ళ అన్ని రాళ్ళు ఉంగరాలు ఉంటాయి. మొహం ఈ కిందంతా చెట్లు బారినట్టుండి నల్లగా ఉంటుంది, దుమ్ము దుమ్ము మొహం. ఇప్పుడు సాధువులది కూడా దుమ్మే ఉంటుంది, కానీ సాధువుల దుమ్ములో పరిమళం ఉంటుంది. వాస్తవంగా వీళ్ళ దగ్గర కలేవారాలు కాలిన వాసన వస్తుంది. కొన్ని ఉంటాయిగా ఆ కనుసైగలో మాట కూడా వేరేలా ఉంటుంది. లేదంటే క్షుద్ర బలం ఉన్నవాడుదంతా మీ ఆత్మని బందీ చేసేలా బిహేవ్ చేస్తాడు. అది నీ చేతుల్లో ఉంటుంది కనిపెట్టేది. గుడి దగ్గర గుడిలో మనం అనుకున్న పవిత్రమైన స్థలంలో మీరన్న క్షుద్ర పూజ చేసే మొనగాడు ఇంతవరకు పుట్టలేడు. దేవుడి ముందు చేసే అంత ఉంటుందా? దేవుడు ఎందుకు మరి ఒక మాట. కానీ ఏమీ లేకుండా కూర్చున్నటోడు క్షుద్ర ప్రయోగం చేసేటోడు అని అర్థం. ఇప్పుడు ఎలా గుహల్లో చీకట్లో నువ్వు ఎందుకు కూర్చుంటావు నాయన అంటే నువ్వు ఆత్మని పడుతున్నావా, ఆత్మని బంధిస్తున్నావా, లేకపోతే ఎవరన్నా పీడిస్తున్నావా, ఒకరి ఇంటికి ఎవరన్నా నిన్ను ఏమైనా చేయమని చెప్తే నువ్వు చేస్తున్నావా, నువ్వు ఏం సాధిస్తున్నావా అంటే ఇండైరెక్ట్గా గురు సాధకులు అనే వాళ్ళు పక్కన పెట్టి ఈ క్షుద్ర సాధకులు ఏం చేస్తారు, ఆత్మలను సేకరించి తనలో ఐక్యం చేసుకుంటారు శక్తులకి. ఇది ఎలా చెప్తారు గురువు గారు మీరు? అది ఉందా? ఈ సొసైటీ ఇంత అడ్వాన్స్లో అని మీరు అడగవచ్చు. ఇది ఒక వ్యక్తికి సరిపోని శక్తిని దేవాది దేవతలు, దుర్గామాతని చూశారుగా మీరు. నవరాత్రుల్లో 9 అవతారాలు అయితే ఏం చేసింది ఆమె? 10వ అవతారం వచ్చినప్పుడు శక్తులను ఆవహించుకుంది కదా. అంటే ఒక్కొక్క రూపాన్ని శక్తి చేసుకుంది కదా. మానవుడు కూడా సేమ్ అదే. నువ్వు కారణ జన్ముడేమో ముఖేష్ అంటే, అంతే. నీతో 100 పనులు అవుతాయేమో. అందరు కొబ్బరికాయ కొడితే వేరుంటది, ముఖేష్ కొడితే కొబ్బరికాయ భలే వలుగుతుందరా, లేకపోతే ముఖేష్ ఎటైనా పోతే పని అవుతుందరా అని ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. మరి ఆ ముఖేష్ ఆడు ఉండకుండా నా దగ్గర ఉంటే నా చేతి ముఖేష్దే కావచ్చు, ముఖేష్ది కాదు కానీ లోపల ఉన్నది ముఖేషేగా. కాబట్టి నీ పుణ్యం అంతా నాకే కదా. నిన్ను ఎవరు నడిపిస్తున్నారు? మీ తాతల, ముత్తాతల, మీ వంశ దేవతల, మీ ఆది బీజంలో ఉన్న అంశులు అంటే వీళ్ళందరినీ బందీ చేసే శక్తులే కదా. దీన్ని కట్లు అంటారు. ఆ కట్లకి ముఖ్యమైన కారణం చెప్పాం మీకు. ఇప్పుడు అది జర డీప్గా చెప్పాయి, ఇంతకుముందు ఎవరు చెప్పలే. నీతో వాళ్ళకి అవసరం ఏముంటుందంటే నీ పేరున నీ వంశంలో ఉన్న అంశాన్ని మూయగలరు. అంశం అంటే ఏంది మిత్రం? మళ్ళీ వంశం అంటే అది తెలుసుకున్నాను. అంశం అంటే ఏం తెలుసా? అంశం అంటే అమ్మవారు. అంటే మీ దైవం పేరు అంశం. మీ వంశం పుట్టక ముందు నుంచి నీ ఆ వంశంలో ఆమె అంశమై ఆ ఇంట్లో ఉన్న కుటుంబాలందరినీ కాపాడడానికని ఆవిడకి రెస్పాన్సిబిలిటీ. కుర్రా ముఖేష్ కదా మనం. మీ ఇంటి పేరే ఉంటుంది ఆడ, మీకు వంశ దేవత ఉంటుంది. ఏ దేవత అయినా, ఇప్పుడు మీరు క్రిస్టియన్ అయినా ముస్లిమ్స్ అయినా ఒక్కోళ్ళని పట్టుకుంటాం పర్టికులర్గా, వాళ్ళు అల్లే పూజిస్తారు కదా. మరి వీళ్ళే ఆ అంశ. అంటే ఈ అంశంలో మీరున్న వంశం, మీరు మీ వంశం నుంచి దేవత రాదు, దేవత అంశం నుంచి మీ వంశం వస్తుంది. ఆ దేవత అంశాన్ని పట్టడానికి తిరుగుతారు ఇలాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు మరి గుహల్లో లేకపోతే మీరు అన్నట్టుగా చిన్న చిన్న సందుల్లో బొందుల్లో ఉండకపోతే గుడిలలో ఉండగలరా? ముమ్మాటికి చేస్తారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే మనం మాట్లాడే విషయం ఎలా అంటే ఉన్నారా ఎక్కడున్నారా కాకుండా నేను నా దగ్గర ప్రశ్న ఎలా ఉండాలి అనుకుంటా అంటే స్వామి, ప్రేక్షకులు చాలా అమాయకులు. వాళ్ళందరూ మనం ఏం చెప్పుతామా అని ఎదురు. యాంత్రికం అని అడిగేసి యాంకర్, అబ్బా యాంత్రికం గురించి ఏ విధంగా చెప్తాడైనా. ఇప్పుడు ఇంకో ప్రశ్న నాకు తెలిసి మీరు వేసిన ఈ ప్రశ్నలు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి చెప్పినుంటే బహుశా ఇప్పుడు ఈడ ఆత్మ దిగేదేమో. అట్లా చెప్పేటోళ్ళు కూడా ఉన్నారుగా. అంతేనా? ఎట్లా చెప్తారు చూసారుగా, ఆత్మలో ఇది ఇలా 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 అంటే. ఇవన్నీ నేను అనేది పరిష్కారాలు. దైవాధీనంలో ఉన్న శక్తులు వేరు. మీరు అన్నట్టు క్షుద్ర పూజలలో చేసే శక్తులు వేరు స్వామి. దానికి మనుషులతో పని వేరు, శరీరాలతో పని వేరు, ఆత్మలతో పని వేరు. ఆత్మల బందీ చేసుకుంటా వచ్చేది ఎవరు తెలుసా? చనిపోయిన తర్వాత ఆత్మ ఇంట్లో శాంతి కాబడకపోతే, ఆ ఇంట్లో పితృతర్పరాలను స్వీకరించకపోతే, అకాలం చేత మరణించిన వాళ్ళని అకారంగా మరణించిన వాళ్ళని పట్టుకొని వాళ్ళని దైవం ఆధీనంలో పెట్టి పరమశివుడి యొక్క అంశంలో ఐక్యం చేసి, ఆయన నుంచి వచ్చినాయి కదా ఆత్మలు, ఆయన దగ్గరికి పంపించే ప్రక్రియ సాధువులు చేస్తారు. అంటే అధర్మ కార్యక్రమాల చేత చనిపోయిన వ్యక్తుల్ని కూడా ధర్మంగానే పరమాత్ముడికి అప్పచెప్పాలి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆత్మలు ఉన్నాయా, దయ్యాలు ఉన్నాయా, భూతాలు ఉన్నాయంటే మనిషిని ఉన్నవాడిని చంపి
వాడిని తీసుకుపోయేది క్షుద్ర పూజ. ఆల్రెడీ చనిపోయి సంవత్సరాలైన వాళ్ళని పరమాత్ముడికి శాంతి పూజల ద్వారా చేర్చేది సాధువుల లక్షణం. ఇదే కదా శాంతి పూజలు అంటే. మీరు అన్నట్టుగా మనిషి బతుకున్నోడిని సంపనికి ఈరోజు ఎన్ని పూజలు అయితే లేవు తెలుసా మిత్ర? చేతబడి, బాణామతి, ఆమతి, ఈమతి, ఉన్నమతి, అన్ని మతి. రివర్స్ కొట్టదా? ఎందుకు కొట్టదు? కొడుతుంది, భయానకంగా కొడుతుంది. మీకు అర్థం కాలేదు? అర్థమైంది, ఎందుకు కాలేదు? ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు వాడిని ఆపరా. వాడిని ఎన్ని రోజులు అంటే అలా మంచి ప్రశ్న వేసావు. దీనంతా ప్రకృతికి సంబంధించింది, నీకు సంబంధించింది. అమితాబ్ అన్నాడు ఎందుకు మళ్ళీ? ఎవడో ఇంకొకడు ఉన్నాడు, ఒక టాబు. ఆ టాబుది జాతక బలం అంతా చెప్పేది ఒక వ్యక్తులు కదా. కాబట్టి ఆ జాతక బలంలో నువ్వు ఒక్కడే పుట్టలేవు కదా. ఆ జాతక బలంలో ఇంకొకడు పుట్టి ఉంటాడు కదా మీ వంశంలో. మీ వంశం మీద అంశ వేస్తే దానికి పోయే రూట్ పోతుంది. అంతేందుకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాం స్వామి. సినిమాల్లో ఇక్కడ పూజ చేస్తే ఎక్కడో ఉన్న గాలి ఆడికి ఎట్లా కూర్చుంటది. దాని మీద వాళ్ళు పెట్టే యాంత్రిక, మాంత్రిక, తాంత్రిక శక్తులను ఉపయోగించి వేద శాస్త్రాలను పఠించి హోమ యజ్ఞ యాగాలను చేసినప్పుడు ఎవరి పేరు మీద చేస్తావు నువ్వు? ఫలానా పేరు అన్నప్పుడు మరి ఏ సందులో ఉన్నా ఆడికి రావాల్సిందే. అది ఎవరి అంతు? పరమాత్ముడి వంతు. అది ఈ గాల్లో నిమ్మకాయలు తేలడం, ఆ గాల్లో నిమ్మకాయలు దెబ్బకాయలు అందరు ఈపులు వలగొట్టడమే నా డ్యూటీ. అవన్నీ అబద్ధాలు. అలా ఉంటాయా స్వామి? అలా నిమ్మకాయలు లేపెట్టుడు ఉన్నాడా? ఏమో మాకేం తెలుసు, మీకు తెలియదు. నాకు తెలియదు. నేను నిమ్మకాయలు దెబ్బకాయలు లేపెట్టును కాదు. రాంగ్ క్వశ్చన్ వేసారు మళ్ళీ. అట్లా కాదు, రాంగ్ క్వశ్చన్ నేనేయలేదు. నిమ్మకాయలు దెబ్బకాయలు వాడు అసలు నా దగ్గరికి ఏదో దరిదాపులు నాతో ఫోన్లో మాట్లాడడానికి భయపడతారు చాలా మంది. ఎందుకంటే నేను కొంచెం బోల్డ్గా డిస్కస్ చేస్తా కాబట్టి. మీరు అన్నట్టుగా నిమ్మకాయలు లేపెట్టోళ్ళు, కొబ్బరికాయలు దెబ్బకాయలు లేపెట్టోళ్ళు అందరూ అబద్ధం. ఏది నిజం తెలుసా? నిమ్మకాయల్లో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అని అంటే అది దేవుడి ముందు ఉంటుంది. ఆ దేవుడిలో కొన్ని శక్తులు నిక్షిప్తం చేసి మన ఎంబడి వస్తున్నాడు. అదేంటి ధర్మం. నిమ్మకాయలు లేపెట్టోడు ఏం చేస్తాడు స్వామి? మరి మొన్న పాకిస్తాన్ యుద్ధం అయింది, మనకి కరోనా వస్తుంది. మరి ఎడవేరి నిమ్మకాయ దెబ్బకాయ బ్యాచ్ అంతా మరి వాళ్ళు రావాలన్నా వద్దా? శాస్త్రం చాలా గొప్పది మిత్ర. ఏ ప్రశ్నలు మనం అడిగినప్పుడు యాంత్రికమైన, తాంత్రికమైన, మాంత్రికమైన చెప్పే ప్రశ్నలు ఎలా ఉంటుందంటే, శాస్త్రం తెలిసిన వాడు మాట్లాడే పద్ధతి వేరే ఉంటుంది. శాస్త్రం తెలియని వాడు మాట్లాడితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ సమయం కల్లా ఈ 15-20 నిమిషాల్లో నువ్వు నేను శ్రీశైలం గుహల్లో ఉండేటోళ్ళం. ఇప్పుడు అంత డీప్గా పోయే సబ్జెక్టు. నేనేం చెప్పాను? దైవం చాలా గొప్పది, ధర్మం చాలా గొప్పది, సత్యం ఎప్పటికైనా